వెనిజులాపై అమెరికా దాడి పరిణామాలు. అమెరికా సిఐహెచ్ సైన్యాలు వెనిజులా రాజధాని కారకస్లోకి ప్రవేశించి తెల్లవారుజామున నిద్రలో ఉన్న దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ ను బంధించి అమెరికా తరలించడం అత్యంత దుర్మార్గమైన చర్య, అత్యంత పాశవికమైన చర్య. ఒక సార్వభౌమాధికార దేశం మీద దాడి చేయటం ట్రంప్ క్రూరత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే, ఒక దేశ సార్వభౌమాధికారాన్ని కాలరాయడమే. అంతేగాక క్యూబా వంటి దేశాలను సైతం ఇదే రకమైన చర్య తప్పదని హెచ్చరించడం అమెరికా సామ్రాజ్యవాద అహంకారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడానికి శాంతి చర్చలు అని జపిస్తూ నోబెల్ బహుమతి తనకు రాలేదని బాధపడిపోతూ, మరోవైపు హిట్లర్ల మూడవ ప్రపంచ యుద్ధానికి బాటలు వేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద వికృత రూపం బయటపడింది. 3 జనవరి 2026 శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఉరుములేని పిడుగులాగా అమెరికా సైన్యాలు వెనిజులా రాజధాని కారకాస్ గగనతలంపై చక్కర్లు కొడుతూ మెరుపుదాడులు చేయడమే. 3 జనవరి 2026 శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఉరుములేని పిడుగులాగా అమెరికా సైన్యాలు వెనిజులా రాజధాని కారకాస్ గగనతలంపై చక్కర్లు కొడుతూ మెరుపు దాడులు చేయడంతో పాటు అధ్యక్ష భవనంలోకి చొచ్చుకుపోయి అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ ను బంధించి తమ వెంట తీసుకుపోయారు. ఈ దాడిలో రాజధాని కార్కస్ లోని లా కార్లోటా ఎయిర్ ఫీల్డ్, క్యూడోలియోనా మిలిటరీ బేస్, లాక్ వైరా నౌకాశ్రయం మొదలైన కీలక సైనిక స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. సుమారు 80 మంది సాధారణ పౌరులు, సైనికాధికారులు మరణించారు. తెల్లవారుజామున ఈ దాడులు జరగడంతో ప్రజలు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పరుగులు తీశారు. అంతా అంధకారం, పొగ అలముతుంది. తెల్లవారే లోపులో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ దాడులను నిర్ధారిస్తూ ట్రంప్ సొంత సోషల్ మీడియా తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రకటించింది. ఈ దాడిని చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ అమెరికా కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండా ఉండటం గమనార్హం. అసలు వెనిజులాపై అమెరికా విద్వేషానికి కారణాలేంటి? వెనిజులా దక్షిణ అమెరికా ఖండం ఉత్తర భాగంలో కరేబియన్ సముద్రంలోని ఒక తీర దేశం. దీని వైశాల్యం 882,050 చదరపు కిలోమీటర్లు. దీని జనాభా 2023 నాటికి 28.3 మిలియన్లు. జనసాంద్రత చదరపు కిలోమీటర్లకు 32. ఇది 1800 సంవత్సరం వరకు స్పానిష్ వలస రాజ్యంగా ఉండేది. 1811లో స్వాతంత్రం ప్రకటించుకుంది. 1830లో కొలంబియా నుండి విడిపోయింది. దీని మొదటి అధ్యక్షుడు ఆంటోనియో పేస్ 1830లో పదవీ బాధ్యతలు చేపట్టారు. 1835లో అమెరికా వెనిజులాను గుర్తించింది. అప్పటి నుండి 1999 వరకు అమెరికా వెనిజులా మిత్ర దేశాలుగా దౌత్య సంబంధాలు కొనసాగించింది. వెనిజులాలో సహజ వాయువు, చమురు, బంగారం సహజ సంపదలుగా ఉన్నాయి. వెనిజులాలో ఉన్న సహజ సంపద అయిన చమురుపై అమెరికన్ కంపెనీలు గుత్తాధిపత్యం చెలాయించాయి. 1999లో హ్యూగో చావేస్ అధ్యక్షుడైన తర్వాత దేశంలోని సహజ సంపదలను మా సంపద మా ప్రజలకే అనే నినాదంతో చమురు సంస్థలను జాతీయం చేయడంతో అమెరికా వెనిజులా మధ్య అగ్గిరగిరింది. అప్పటి నుండి ఆ దేశంపై అమెరికా ఆంక్షలు విధించింది. చమురు సంస్థల కోసం అమెరికా వెనిజులాను అనేక సార్లు హెచ్చరిస్తూ అప్పటి అధ్యక్షుడు చావెజ్ మీద
ఇప్పటి అధ్యక్షుడు మదురో మీద అనేక సార్లు హత్యాయత్నాలు చేసింది, అయినా బెదరలేదు. 2013లో అప్పటి అధ్యక్షుడు హ్యూగో చావెజ్ క్యాన్సర్ తో మరణించడంతో అప్పటి ఉపాధ్యక్షుడైన నికోలస్ మదురో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2015లో ప్రతిపక్ష నేతృత్వంలో జాతీయ అసెంబ్లీ ఎన్నికైంది. 2016లో దీనిని రద్దు చేశారు. అందువలన అధ్యక్షుడి వ్యతిరేక నిరసనలు పెరిగాయి. అందువలన మదురో ఈ నిరసనలను అణిచివేశారు. 2017లో మరలా నిరసనలు ప్రారంభమయ్యాయి. 2018లో తిరిగి జరిగిన ఎన్నికల్లో మదురో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ ఈ ఎన్నికలు సరిగా జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీని ఫలితంగా అమెరికా కలగజేసుకుని అక్రమంగా ఎన్నికలలో గెలిచాడని వెనిజులా ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే వెనిజులాపై ఆంక్షలను కఠినతరం చేసింది. ఫలితంగా తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురైంది. ఆర్థిక మాంద్యం 800 దాటింది. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్న దేశం చమురును తీయగలిగే సామర్థ్యం తగ్గిపోయింది. చమురు వెలికి తీయగలిగే సాంకేతికత లోపించడం వలన ఆర్థిక మాంద్యం తారాస్థాయికి చేరుకుంది. దీని ఫలితంగా దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. దీని ఫలితంగా 6.5 మిలియన్ల ప్రజలు ఇతర దేశాలకు, ముఖ్యంగా కొలంబియా దేశానికి మరియు ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక వలసగా పేర్కొంటుంది. జనాభాలో ఎక్కువ మంది వివిధ నేర ప్రవృత్తులకు గురి కావాల్సి వచ్చింది. ఫలితంగా దేశంలో మదురో పై తీవ్ర వ్యతిరేకత పెరిగింది అనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగస్ చక్కని ప్రణాళికతో అధిగమించింది. ఇప్పుడిప్పుడే తీవ్ర ఆర్థిక మాంద్యం నుండి బయటపడుతున్న వెనుజులాను నిస్సిగ్గుగా చమురు, సహజ వనరులను మా అవసరాలకు ఇవ్వాలంటూ అమెరికా తీవ్ర స్థాయిలో బెదిరిస్తూ మాట వెనకపోయేసరికి అనేక సార్లు బెదిరిస్తూ అధ్యక్షుడు మదురోను చంపడానికి ప్రయత్నించి విఫలమై చివరికి దొంగచాటుగా దాడి చేసి అధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అపహరించటం మరియు నగరంలో అనేక చోట్ల దాడులు చేయటం, ఒక దేశ సార్వభౌమాధికారంపై దాడి చేయటం అత్యంత దుర్మార్గమైన చర్య. అంతేకాకుండా నిస్సిగ్గుగా వెనిజులా చమురును, సహజ వనరులు మాకే కావాలంటూ మరియు వెనిజులా లాగే మెక్సికో, కొలంబియా, క్యూబాలపై కూడా దాడి చేస్తామంటూ బెదిరించడం మరియు డెన్మార్క్ దేశంలో భాగమైన గ్రీన్లాండ్ మా సైనిక అవసరాలకు అవసరం కాబట్టి దానిని మేము స్వాధీనం చేసుకుంటాం అంటూ హెచ్చరించడం ప్రపంచాన్ని అస్థిరపరిచే క్రమంలో సామ్రాజ్యవాద పోకడలకు నిదర్శనంగా చెప్పవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లర్, నాజీ పోకడలే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు కనిపిస్తుంది. ఈ చర్యలన్నీ మూడవ ప్రపంచ యుద్ధానికి సన్నాహాలుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటీవలనే రష్యాకు చెందినటువంటి ఓడను సముద్రంలో స్వాధీనం చేసుకుని అక్కడ అస్థిరతకు బాటలు వేశారు. మదురో దంపతులను అమెరికా కోర్టులో ప్రవేశపెడుతూ వారి మీద మోపిన నేరాభియోగాలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులను ప్రోత్సహించడం మరియు వారికి నాయకత్వం వహించడం. ఒక సార్వభౌమాధికార దేశాధ్యక్షుడు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు నాయకత్వం వహించడం మరియు వారిని ప్రోత్సహించడం ఏమిటి? ఇది చాలా సిల్లీ థింగ్ లాగా ఉంది. అసలు అమెరికా దేశంలోనే దాదాపుగా 20% పైగా పౌరులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మాదక ద్రవ్యాలను సేవిస్తూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకుంటూ తుపాకులతో రాజ్యాన్ని ఏలుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. తమ పౌరులకు రక్షణ కల్పించే సాకుతో 1989లో పనామాపై దాడి చేసి అధ్యక్షుడు నోరిగాను బంధించి అమెరికా చట్టాల ద్వారా విచారించి జైలులో నిర్బంధించడంతో 2017లో 83 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు. గల్ఫ్ యుద్ధ సమయంలో ఇరాక్ లో ప్రమాదకరమైన అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి గల్ఫ్ మీద యుద్ధం చేసి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను 2003 డిసెంబర్ 13న
అక్రమంగా బంధించి 2006 డిసెంబర్ 30న ఉరిదీసి చంపారు. తర్వాత ఇరాక్ లో ఎటువంటి అణు ఆయుధాలు లేవని ప్రకటించింది. అలాగే ఇప్పుడు వెనుజులా అధ్యక్షుడు మదురోపై ఆరోపణలు చేస్తూనే వెనుజులా చమురు మాకే అవసరం అని బహిరంగంగా వ్యాఖ్యానించడం, వాటి కోసం ప్రయత్నం చేయడం అమెరికా దుర్బుద్ధికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 4/1/2026 సోమవారం అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అమెరికా దుశ్చర్యలను ఏకగ్రీవంగా ఖండించింది. ఇందులో విశేషం ఏమిటంటే అమెరికా మిత్ర దేశాలు సైతం అమెరికా దుశ్చర్యలను తీవ్రంగా ఖండించడం గమనించదగిన విషయం. ఈ చర్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా, దేశాల సార్వభౌమత్వానికి స్పష్టమైన ఉల్లంఘన అని తీవ్రంగా గర్జించింది. అంతర్జాతీయంగా ఇంత తీవ్ర వ్యతిరేకత వస్తున్నా, తన మిత్ర దేశాల నుండే తీవ్ర విమర్శలు వస్తున్నా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పరితెగింపుతో ఐక్యరాజ్య సమితిపై విమర్శలతో ప్రతిదాడి చేశారు. ఐక్యరాజ్య సమితిని ఒక అవినీతిమయమైన విపత్తు అని అభివర్ణించారు. ఈ రోజు యుద్ధాలను నివారించవలసిన ఐక్యరాజ్య సమితి ఒక చేష్టలుడిగిన ఒక ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఉన్న నానాజాతి సమితి రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది అని, యుద్ధానంతరం ప్రపంచ శాంతిని రక్షించేందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి కూడా శాశ్వత సభ్యత్వం కలిగిన 5 దేశాలకు వీటో అధికారాలను కట్టబెట్టడం ద్వారా ఏ యుద్ధాన్ని ఆపలేకపోయింది. గతంలో అమెరికా పనామాపై దాడి గాని, గల్ఫ్ యుద్ధాన్ని గాని, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని గాని, ఇజ్రాయెల్ దాని సరిహద్దు దేశాలపై చేసే యుద్ధాలను గాని, ఇజ్రాయెల్ గాజాపై చేసే దాడిని గాని వేటిని ఆపలేకపోవటం చాలా విచారకరం. ప్రస్తుతం అమెరికా చాలా దుర్మార్గంగా దాడులు చేస్తూ అనేక దేశాలను బెదిరిస్తూ ప్రపంచ అశాంతికి కారణంగా ఉంటూ ప్రపంచ శాంతిని తానే కాపాడుతున్నట్లుగా 8 యుద్ధాలను ఆపానని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు. నోబెల్ శాంతి బహుమతి రాలేదని ట్రంప్ బాధపడటం ప్రపంచం దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయం. ఇంతటి దుర్మార్గమైన దాడులు జరిగిన నేపథ్యంలో వెనుజులా ప్రజలు లక్షలాదిగా అధ్యక్షుడు మదురోకు మద్దతుగా వీధులలో హాస్తాళ్లు చేస్తూ ఉండడం గొప్ప విషయం. తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించబడిన దేశ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగస్ ఇప్పటికీ తమ అధ్యక్షుడు మదురో అని ప్రకటించడం వారి ధైర్యానికి నిదర్శనం. వెనుజులా తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటికీ తమ అధ్యక్షుడికి మద్దతుగా నిలవడం గొప్ప విషయం. తమ అధ్యక్షుడిని కాపాడుకోవడానికి నిలబడిన ఆ దేశ ప్రభుత్వానికి ప్రపంచం అంతా అండగా నిలబడాలి. ప్రపంచంలో దేశాల అస్థిరతకు అమెరికా కుట్రలలో భాగంగా శ్రీలంకలో అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, బంగ్లాదేశ్ జంజట్ తిరుగుబాటు, నేపాల్ జంజట్ తిరుగుబాటు, పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం వంటివి ఎన్నో. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించింది. దీనిని ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అమెరికా దుర్మార్గమైన దుశ్చర్యలను ఖండించాలి. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం. కృతజ్ఞతలతో సామాజిక పరివర్తన రేపటి కోసం. జై పూలే, జై భీమ్, జై పెరియార్, జై భారత్.